హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ మరొకసారి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు రెండవ రోజు అండి. నవరాత్రులు ప్రారంభమై రెండవ రోజు. ఏ రోజుకి ఆ రోజు శుభ్రాలు క్లీన్ చేసుకుంటాం కదండి. ఎన్ని రోజులు అయితే అన్ని 11 రోజులు అవతారాలు వచ్చాయి. 11 రోజులు. మరి అమ్మవారి ఈసారి అయితే చాలా బాగా మనం పూజ చేసుకున్న మహద్భాగ్యాన్ని అయితే కలిగించారు అని అనుకుంటున్నాను. నేనైతే తెల్లవారు 4:30కి లేచి స్నానాలు అవి చేసేసానండి. బయట వచ్చేసరికి 5 అయింది. 5కి కూడా క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ అలాగే మా ఇంటి ముందరే పారిజాతం చెట్టు ఉంది. పారిజాతం పుష్పాలు అయితే కిందన పడ్డాయి. నేను అవి తీసుకుంటున్నాను. పళ్ళెంలోకి తీసుకోవడానికి బయటకు అయితే వచ్చాను. చూడండి, ఇంటి ముందు చెట్టు ఉంది. మా ఇల్లుని కూడా చూపిస్తాను. చూడండి, గేట్ దగ్గర ఇది మా ఇంటి సరౌండింగ్స్ ఉంది. ఇది మా ఇల్లు. నా ఇంటి పక్కన ముందు ఫ్రంట్ గేట్ దగ్గర అయితే పారిజాతం చెట్టు ఉంది. చాలా అంటే చాలా మంచిగా పువ్వులు పడతాయండి. పెద్ద పువ్వులు కూడా పడతాయి. నేనైతే పువ్వులు ఏరుతున్నాను. సో ఈ వీడియోని అయితే చూసేయండి. అయితే నేను అన్నం వండుతున్నానండి. బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను. ఈలోగా మా పాప ఏడుస్తున్న దగ్గరికి వచ్చింది. ఇంకా నా భుజాల మీద పడుకుంటుంది. ఇది వాళ్ళ త్వరగా లేచింది. ఇది లేచిందంటే అమ్మటే వాళ్ళ తమ్ముడు కూడా లేచిపోతాడు. చూడండి, వాడు కూడా వచ్చేస్తున్నాడు. అక్కని దింపి అన్న. అక్కని దింపేనా? ఏమి అక్క పడుకుందమ్మా. చాప మీద వేసానా? చాప మీద అయినా అన్ని దగ్గర వేసానా? నువ్వు ఎత్తుకోవాలా? నిన్ను ఎత్తుకోను, నేను పూజ చేసుకోవాలి కదా. చాప మీద వేసానా అక్కనే? సరే సరే. తులసిమాల అయితే కట్టుకున్నానండి. ఇప్పుడు ఫోటోలకు అలంకరిస్తాను. అండ్ మొత్తానికి అయితే నేను ప్రసాదం తయారు చేసుకున్నానండి. ఈరోజు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. సో చూడండి, లైట్ వేస్తే ఒక షేడ్ వస్తుంది రెసిపీ. లైట్ ఆఫ్ చేసేస్తే ఇంకొక షేడ్ వస్తుంది. మధ్యాహ్నానికి ఒరిజినల్ కలర్ అయితే లైట్ లేకుండానే. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి గరిటాకు అందుబాటులో లేదని పారిజాతం ఆకుల్ని విస్తరాకు కింద మలిచాను. ఇలాగా మా అమ్మమ్మ ఇస్తరాకులు కుట్టేదండి నా చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది ఈ కారణంగా. ఈరోజు రెండవ రోజు పూజ అయితే ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నానండి. మార్నింగ్ ఉదయమే 6:30 లోపు అయితే నాకు పూజ కంప్లీట్ అయిపోయింది. తెల్లవారు లేగడం వల్ల ప్రసాదం ప్రిపేర్ చేశాను, అమ్మవారికి నివేదన చేశాను. మరలా సాయంత్రం పూజకు కావాల్సిన సిద్ధం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ని అయితే అందివ్వండి. నా వీడియోస్ మీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.